ఎలాగైనా చేసి మా ఆయనను విడిపియాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ఇప్పుడు 9 months, నాకు ఎవ్వరు లేరు. మా ఆయన పేరు ప్రవీణ్, అసలుకి దాడి కూడా చేయలేడు. మేమేమో మా ఆయన పాలేస్తాడు, మార్నింగ్ సాయంత్రం పాలేస్తాడు. పాల బండి ఆపి ఆడ నిలవడానికే పోతే మీరు కూడా దాడి చేసిండ్రు అని జైలుకి తీసుకువెళ్ళిండ్రు. మిడ్ నైట్ వచ్చి లైట్ ఆఫ్లు చేసి ప్రెగ్నెన్సీ లేడీ అని కూడా చూడకుండా మా ఆయనని తీసుకువెళ్ళిండ్రు. ఇది అసలుకి మీకు న్యాయమేనా? ఈ ప్రభుత్వానికి న్యాయమే జరుగుతుందా? ఆడవాళ్ళని కూడా చూడకుండా తన హస్బెండ్ ని మిడ్ నైట్ లో వచ్చి తన వైఫ్ దగ్గర పండుకుంటే కూడా వచ్చాను గుంజుకొని వెళ్ళిపోయిండ్రు. ఎందుకు వెళ్ళిపోయిండ్రు? ప్రెగ్నెన్సీ ఆమె అని తెలియదా? ఎంతగానో బతిమాలాడాలి మీకు? నాకేమన్నా అయితే ప్రభుత్వమే నా బాధ్యత. మా ఆయన లేడు, మా ఆయనకి ఇవ్వరంట. ఇప్పుడు ఏమన్నా జరిగితే బై మిస్టేక్ ప్రభుత్వమే నిర్మించాలి అని నేను కోరుతున్నా. భూముల్లోనే పంటలు పండించుకొని మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాం. జ్యోతి మా అంటే మస్తు ఎక్కువ అంటే 1200 ఎకరాలు భూములు పోతున్నాయి. నాకు మా భూమి ఏమో 15 ఎకరాలు. మా ఆయన పేరు పైననే 15 ఎకరాలు. మా ఆయన పేరు మా బావ పేరు పైన 15 ఎకరాలు. మాకెవ్వరు వచ్చి మాట్లాడలేదు సార్. డైరెక్ట్గా వచ్చిండ్రు ఊరికి. మా గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా? మన అలాగా చదువుకోలేరు కదా. గిరిజన వాళ్ళు ఎవ్వరు చదువుకోలేరు. వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుండని చెప్పలేరు. కలెక్టర్ వస్తుందనే విషయం కూడా ఎవరికి ఊర్లో వచ్చి ఎవరికి చెప్పలేడు. అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గో బ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము. అయినా కలెక్టర్ పోలేడు. అందుకని కలెక్టర్ పైన దాడింత చేతు కూడా లేపలేరు ఎవరు. ఎవరికి చేయలేం సార్ దాడి. మేము అలాంటి ప్లాన్ ఏం వేసుకోలేం. మాకు కలెక్టర్ వస్తుందనే విషయం కూడా తెలియదు. కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు. కలెక్టర్ వస్తుందని ఎవరు చెప్పలేరు మాకు. అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు. ఎవరో ఏమో భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి, సర్వేలు చేస్తుండ్రు, అన్ని చేస్తుండ్రు. మీ ఇల్లు పోతాయి, మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది, కన్ఫర్మ్గా ఫార్మా వస్తుంది. మీరు మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్కా వస్తుందని చెప్తుండ్రు. అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్. కానీ ఎవరైనా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు. అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వే చేస్తున్నారు అని చెప్తారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వే చేస్తున్నామంటే ప్రజలందరూ దాడి చేస్తారు కదా. సర్వే చేస్తే మా భూముల పైన సర్వే ఎందుకు చేస్తారు మీరు? మేము మాకు తెలియదు అధికారం. కలెక్టర్ అన్న వస్తుండని మాకు తెలియదు. మాట్లాడతాడని కూడా మాకు ఎవరు చెప్పలేరు. ఊర్లో కలెక్టర్ వస్తుండు అని చెప్పలేరు. చెప్పి ఉంటే మేము మాట్లాడుతుంటాం, కలెక్టర్తో మాట్లాడుతుంటాం. కలెక్టర్ మేము మాట్లాడుతాం, ఏమంటాం, మాకైతే మాకు భూములు ఉన్నాయి, మా భూములు పోతున్నాయి, మాకు ఫార్మా వద్దు, ఏమొద్దు, మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాము. ఏ సురేష్ వచ్చి మాకు చెప్పలేరు. ఊరికి తండ వాళ్ళకైతే ఎవరికి చెప్పలేడు. మాది మేమే పోయినాము. లేచర్ల గ్రామంలో మీటింగ్ ఉందని చెప్పిండ్రు, అందుకనే వెళ్ళినాం. ఏ పార్టీ చెప్తలేరు. నైట్ టైం డ్రోన్లు వేసి సర్వే చేస్తుండ్రు. ఆల్రెడీ డ్రోన్ల పైన సర్వే మొత్తం అయిపోయింది. తర్వాతనే ఇప్పుడు కూడా మాకు చెప్తుండ్రు కన్ఫర్మ్ ఫార్మా వస్తుంది, మీరు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఫార్మా వస్తుంది అని అంటుండ్రు. మాకు ఫార్మా వద్దు, మా బతుకుతూ ఏమో మేము బతుకుతున్నాం. ఆ ఫార్మా అది కూడా మెడిసిన్ తయారు చేస్తారంట. ఆ ఫార్మాలో మెడిసిన్స్ తయారు చేయడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, మొత్తం అందరికీ అది ఎఫెక్టే అవుతుంది. మా రెండు ఊర్లు అయితే పోతున్నాయి, లగచెర్ల
పులిచెర్లకుంట తండ, హకీంపేట, రోటి మీద తండ, ఇవి పొల్లెపల్లి, ఇవి 3-4 గ్రామాలు అయితే పోతున్నాయి. ఇవి పోతున్నాయేమో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్టే. మాకేం చెప్పలేరు. అసలుకి ఫార్మా మేము వేస్తామని కూడా చెప్పలేరు. మాకు ఫార్మా వేస్తామని కూడా, ఫార్మా కోసం ఎవరు మాట్లాడడానికే కూడా చెప్పలేరు. కానీ ఫార్మా వేస్తామని అటు ఇటు చెప్పడం వల్లనే మేము ధర్నాలు చేస్తున్నాం. 1 year నుంచి చేస్తున్నాం ధర్నాలు. ఈ ధర్నాలు చేయడం ఇన్ని రోజులు, ఒక నెల 2 రోజులు మేము దాడి చేయలేము కలెక్టర్ పైన. అసలుకి ముందేమో మేము గో బ్యాక్ ఇప్పుడు మాకెవ్వరికి చెప్తలేరు. మాకెవ్వరేం డబ్బులు ఇస్తలేరు. మీరు దాడి చేయండి అని చెప్తలేరు. మీకు ఫార్మా వద్దు, మాకు అసలుకి ఎవ్వరేం చెప్పలేరు. మా కడుపు కాలుతున్నాయి, ఎందుకంటే మా భూమిలు పోతున్నాయి. అసలుకి మాట్లాడనివ్వలేరు. అసలుకి ఎవరికి మాట్లాడనివ్వలేరు. మేమైతే అందరి దగ్గర వెళ్ళి చెప్పినాం, ఇలా ఫార్మా వస్తుందంట, మాకు ఫార్మా వద్దని మా ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరు వెళ్ళి చెప్పిండ్రు. అయితే నేనైతే పోలేను ఊరికి, నేను ప్రెగ్నెన్సీ కదా, నేనైతే పోలేను.